ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద ఎండలైతే ముదురుతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రత క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఒకరోజు చూసుకుంటే కనుక 30 డిగ్రీలు ఉంటే రెండో రోజు అది 31 డిగ్రీలు అవుతుంది. ఎండాకాలం ఇంకా పూర్తిగా రానేలేదు. అంటే దాదాపు చలికాలం దాటిన తర్వాత ఇప్పుడు మార్చిలో ఎండలు మొదలవుతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఇప్పటికే చెప్పింది. అయినప్పటికీ ఎండలు ఇప్పటికే మొదలైపోయినాయి. మనం చూడొచ్చు, నడినెత్తిన సూర్యుడు తగులుతున్నాడు. ఇంకా 1 గంట కూడా అవ్వలేదు. ఉదయం అంతా కూడా బాగా ఎండలైతే కనుక ఉంటున్న నేపథ్యం. దాదాపు ఉదయం నుంచి 4 గంటల వరకు కూడా ఎండలు ఇలాగే కొనసాగుతున్నాయి. ఎవరు కూడా అంటే చాలా తక్కువ మంది మాత్రమే రోడ్ల మీదకి వచ్చే నేపథ్యం కనిపిస్తోంది. ముఖ్యంగా రోడ్స్ అన్నీ కూడా మనం చూసినట్టయితే చాలా వరకు ఖాళీగా కనిపిస్తున్నాయి. అయితే వేసవి రాకముందే, అంటే పూర్తి స్థాయి వేసవి ఇంకా రాకముందే, మార్చి రాకముందే, ఉగాది దాటకముందే ఈ ఎండలు ఎలా ఉన్నాయంటే దాదాపు మళ్ళీ వేసవికాలం అంటే మే వరకు చూస్తే భయంకరంగా ఎండలు ఉంటాయనేది మాత్రం విశాఖపట్నం వాతావరణ కేంద్రం అయితే అంచనా వేస్తూ ఉంది. ఇప్పటికే 30 దాటుతున్న ఉష్ణోగ్రతలతో పగలి ఉష్ణోగ్రతలు అయితే 30 దాటుతున్నాయి. రాత్రి మాత్రం కాస్త 20 లోపు ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు అయితే కనుక దాదాపు మీకు 19, 20 ఆ నేపథ్యంలో ఉంటున్నాయి. ఇక మొత్తం కోస్టల్ ఏరియాస్ మొత్తం చూసుకుంటే కనుక వాతావరణం ఇట్లాగే ఉంది. సూర్యుడు తగులుతూనే ఉన్నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా, అంటే 4 గంటల వరకు కూడా వాతావరణం అలాగే ఉంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ఈ వేసవి మాత్రం తీవ్రంగానే ఉంటుంది. గత వేసవితో పోలిస్తే కనుక ఇంకొంచెం ఎక్కువగానే వేడి, అలాగే ఉక్కపోత కూడా విశాఖపట్నం ప్రాంతంలో ఉంటుందని చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఈ వేసవి మాత్రం కాస్త జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే రోడ్ల మీదకి వస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయట రావద్దని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తోంది. ఇది విశాఖపట్నంలో ఉన్న పరిస్థితి. విశాఖపట్నంతో పాటు చాలా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పి కూడా వాతావరణ కేంద్రం సూచిస్తోంది.